100 సంవత్సరాల క్రితం ఇక్కడ వేల మంది పనిచేశారు. కానీ ఒక్కసారిగా ఈ ప్రదేశం ఖాళీ అయిపోయింది. హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఒకరోజు ఒక పని చేసుకునే ఆయనకి కాల్వలో మెరుస్తున్న ఒక చిన్న బంగారం ముక్క దొరికిందంటండి. ఆయనకు దొరికిన బంగారాన్ని చాలా సీక్రెట్గా ఉంచాలనుకున్నాడంట. కానీ కొన్ని రోజుల్లో ఆ విషయం అందరికీ తెలిసిపోయిందంట. అసలే బంగారం, ఆ రహస్యం ఎక్కడ దాగుద్ది? తొందరలోనే ఆ వార్త బయటికి పొక్కిందంట. కానీ పొద్దున్న లేస్తే మనం హైకింగులు వాకింగులు అని బయట బాగానే తిరుగుతాం కదా, కానీ బంగారం మాత్రం దొరకదు. అదేంటో ఆయనకే దొరికింది. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఫస్ట్ ఏ రహస్యమైనా అది అబ్బాయిలకే తెలుస్తుంది, ఆ తర్వాత అది ప్రపంచమంతా పాకుద్ది. కానీ చివరకు ఆడోళ్ళ నోట్ల మాట ఆగదు అంటారు. దీన్ని బట్టి చూస్తే ఎవరి నోట్ల మాట ఆగదేమో కదా. సరే కానీ ఏది ఏమైనా కాలిఫోర్నియాలో బంగారం దొరికింది అని తెలుసుకున్న వాళ్ళందరూ వేరే వేరే దేశాల నుంచి, అమెరికాలో ఉన్న వేరే వేరే రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది జనాలు కాలిఫోర్నియాకి వచ్చారంట. తెలిస్తే ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి? మనమైతే అస్సలు ఆగం. ఎడన్నా సేలుందంటేనే ఆగం, ఇంకా బంగారం ఎవరు మాత్రం ఆగుతారు కదా. అట్లా కుప్పలు కుప్పలుగా బంగారం కోసం జనాలు రావడాన్ని గోల్డ్ రష్ అన్నారంటండి. అప్పటి నుంచి గోల్డ్ మైనింగ్ జరిగిందంట. ఇప్పటికి కూడా సియరా నెవడా ప్రదేశంలో ఇంకా బంగారం మైనింగ్ జరుగుతూనే ఉందంట. అందుకేనేమో మనోళ్ళు వీళ్ళు అమెరికా పోయిర్రు, అక్కడ బంగారం పుక్కడికి తవ్వుకొని దాన్ని తెచ్చి పెరట్లో పాతి పెట్టి నీళ్ళు పోస్తే ఆ తర్వాత చెట్లను దులిపితే పైసలు రాలుతాయి అనుకుంటున్నట్టున్నారు. పాపం వాళ్ళకేం తెలుసు ఇక్కడ మనకంత లక్కు లేదని. సరే కానీ కాలిఫోర్నియా గోల్డ్ రష్ తర్వాత ఇక్కడ జరిగిన అసలు కథ ఏంటంటే, ఈ ప్రదేశంలో ఒకప్పుడు బే బివోక్ గిరిజనులు జీవించే వాళ్ళంట. ఆ తర్వాత వాళ్ళు చిన్న చిన్న ఇళ్లల్లో కొండల మధ్య బ్రతికేవారంట. అక్కడికి స్పానిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా మారిపోయారంట. కొంతకాలం తర్వాత, అంటే వామ్మో ఏంది మళ్ళీ ఈమె హిస్టరీ మొదలుపెట్టింది అనుకోకండి, బంగారం గురించి కాదు కానీ బంగారం లాంటిది స్టోరీ మాత్రం సూపర్ ఉంటుంది. అదేనండి, 1859వ సంవత్సరంలో విలియం ఇజ్రాయెల్ అనే ఒక ఆయన ఒక నల్ల రాయిని కనిపెట్టాడట. అది బొగ్గు అని తెలుసుకొని అప్పటి నుంచి, అంటే 1860 నుంచి 1900 వరకు ఫుల్ స్కేల్ మైనింగ్ జరిగిందంట. ఆ బొగ్గు గనులను 1000 అడుగుల లోతుకి 300 కిలోమీటర్ల పక్కకి తవ్వుకుంటూ పోయారంటండి. వీళ్ళ ఓపికకు మెచ్చుకోవాలి. కానీ ఈ సొరంగాలలో మొత్తం చీకటి, వెలుతురుండదు, గాలి సరిగా ఉండదు. వెలుతురు కోసం కిరోసిన్ దీపాలను తల మీద పెట్టుకొని పనిచేసేవాళ్ళంట. అసలు చాలా గ్రేట్ కదా. 4 మిలియన్ టన్నులకు పైగా బొగ్గుని కొన్ని వేల మంది కార్మికులు ఈ సన్నని గనుల్లో ఎప్పుడు పనిచేస్తూనే ఉండేవాళ్ళంట. ఆ కాలంలోనే నెమ్మదిగా ఇక్కడికి ఊళ్ళు వచ్చినాయంట. బడులు, చర్చిలు, దుకాణాలు అన్నీ వచ్చినాయంట. ఈ గనులలో పనిచేయడానికి 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలు కూడా పగలంతా బడికి పోయి రాత్రిళ్ళు గనులలో పనిచేయడానికి వచ్చేవాళ్ళంట. మనోళ్ళు బడికి పోయి వచ్చి హోంవర్క్ చెయ్యమంటే ఇళ్లలో పెద్ద యుద్ధాలే చెప్తారు కదా. సరే ఏది ఏమైనా కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఇక్కడి బొగ్గు క్వాలిటీ తగ్గిపోవడం వల్ల మళ్ళీ ఖర్చులు పెరిగిపోయి పని దొరకలేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇక్కడ సిలికా శాండ్ మైనింగ్ 1990లో చేశారంటండి. అంటే గాజు తయారీలో ఉపయోగించేదనమాట. ఆ గనులు మూసుకుపోయినాయి. ఇక్కడ జనాలు కూడా ఒక్కొక్కళ్ళుగా ఈ ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. ఆ తర్వాత 1940లో పూర్తిగా మూసేశారంట. కొద్ది భాగం మాత్రమే ఉంచి అందులో అప్పటి కాలంలో వాళ్ళు వాడిన వస్తువులు, కార్ట్, ట్రాక్, ఇంకా కొన్ని వేరేవి కూడా ఆ మ్యూజియంలో ఉన్నాయి.
ఏందో బంగారం అన్నది, బ్లాక్ డైమండ్లు అన్నది, చివరికి వచ్చేసరికి రాళ్ళు రప్పలు ఇసుక చూపిస్తుంది. అయినా మాకెందుకు ఈ సంవత్సరాలు, మేమేమన్నా పరీక్షలు రాయాలా అని అనుకుంటున్నారు కదా. నేను ఎంత వద్దనుకున్నా ఈ హిస్టరీలో నా వెంట పడుతున్నాయండి. చేసేదైతే ఏమీ లేదు, వెనక తప్పదు. కానీ దీని లోపల 100 సంవత్సరాల చరిత్ర ఉంది తెలుసా. ఇప్పటికీ అక్కడ పనిచేసిన కార్మికుల పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళ ఫొటోస్, మ్యాప్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. వీళ్ళు ఇక్కడికి బంగారం కోసం రాలేదంట, బ్రతుకు తెరువు కోసం వచ్చారంట. కానీ ఈ సొరంగం మొదలవటంతోనే చాలా చీకటిగా ఉంది మనకైతే. కానీ వాళ్ళప్పట్లో అంత కష్టమైన జీవితం, ఇక్కడ పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో కదా. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే మనం చూడొచ్చు, అంత చీకటిగానే ఉంది. లైట్లు లేవు, సరిగ్గా గాలి పీల్చుకోవడానికి కూడా రావట్లేదు. అంత సన్నని సొరంగంలో రోజుకు 10-12 గంటలు కార్మికులు పనిచేశారంటే మాటలు కాదు కదా. ఈ చిన్న రైల్వే ట్రాక్ మీద అంత చిన్న కార్టుతో 1000 టన్నుల బొగ్గు ఎలా బయటకు తీసుకొచ్చారో వీళ్ళు. కానీ పాపం వీళ్ళకి తిరిగి బయటికి వస్తామో రామో కూడా తెలియదు కదా. మొదట బంగారం దొరికిందని ఇక్కడికి వచ్చారు, చివరికి వీళ్ళకి ఇక్కడ రాళ్లే మిగిలాయి. మనది కూడా అదే పరిస్థితి కదా. ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ పెడితే హిస్టరీ క్లాసులు పెట్టి చంపేస్తుంది అనుకుంటున్నట్టున్నారు మీరు. కానీ పాపం వాళ్ళని చూడండి, పండుకొని పనిచేస్తున్నారు. పండుకొని పనిచేయడం అంటే సుఖమా కష్టమా? ఆన్సర్ చెప్పండి, క్వశ్చన్ మీకే వదిలేస్తున్నా. ఇక్కడ గోడల మీద ఉన్న ఫోటోలు ఒకప్పుడు ఇక్కడ పనిచేసిన వాళ్ళ జీవితాలంట. అప్పుడు పనిచేసిన వాళ్ళ ఫోటోలు ఇప్పుడు మనం చూస్తున్నాము, దాదాపు 100 సంవత్సరాల తర్వాత. అప్పట్లో వీసా ప్రాబ్లం లేక ఎవరికైనా అనిపిస్తే అమెరికాకు రావాలని డైరెక్ట్గా వచ్చేసేవాళ్ళంట. అందుకని బంగారం ఉందని తెలియగానే అందరూ తండోపతండాలుగా పరిగెత్తుకొని వచ్చిర్రు. ఇప్పుడు మాత్రం కొనే కానీ అమెరికా కానీ రావాలి అంటే ఎంబసీ చుట్టూ 10 రౌండ్లు కొట్టాలన్నమాట. బయటకి ఇలా ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ ప్రదేశం ఒకప్పుడు 1000 మంది జనాలతో నిండిపోయేదేమో కదా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మనం వచ్చింది బ్లాక్ డైమండ్ మైనింగ్ ప్లేస్ కండి.